హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ రెసిపీస్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చేపల పులుసు ఈ విధంగా చేశారంటే వద్దన్నా సరే ఒక ముద్ద ఎక్కువే తింటారు. 1.5 kgకి పైన చేప ముక్కలండి. ఇవి శుభ్రంగా వాష్ చేసి ఒక పాన్లో వేసేసాను. చూసారు కదా, ఇలా పేర్ చేసుకుని 3 స్పూన్లు కారం వేస్తున్నాను. పెద్ద స్పూన్తో, అంటే ముక్కలు పెద్దవి కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. రుచికి సరిపడగా కల్లుప్పు వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. చూసారు కదండి, ముక్కలకి సరిపడగా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. 4 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నేను గ్రైండ్ చేశానండి, కచ్చాపచ్చా. అదంతా కూడా వేసేసాను. ఇదంతా ఒక్కసారి ముక్కలకి బాగా పట్టించేయాలండి. ఇలా పట్టించిన ముక్కలు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం బాగా పడుతుందండి. ఉల్లి పేస్ట్ అంతా కూడా, మసాలా అంతా కూడా పట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి 2 పక్కల పట్టుకుని కుదిపి స్టవ్ మీద పెట్టానండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసి స్టవ్ వెలిగించానండి. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెడుతున్నాను. 10 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసేస్తున్నాను. చూసారు కదా, ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేసింది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని నేను పులుసు తీసానండి, ఒక గిన్నెడు. ఈ పులుసు ఉడుకుతున్న ఈ చేప ముక్కల్లో వేసేస్తున్నానండి. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే లొట్టలేసుకుంటా తినవలసిందేనండి. మన అమ్మమ్మలు ఈ విధంగానే చేపల పులుసు పెట్టేవారండి. చూసారు కదా, ముక్కలు ఇరిగిపోతాయండి, ఆల్రెడీ ఉడికాయి కదా. అందుకని ఒక్కసారి గరిటెతో లోపల ఏమన్నా మసాలా పట్టిందేమో అదంతా కూడా పులుసులో పట్టేలాగా, కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని, ఒకసారి కొద్దిగా నీళ్ళు కూడా వేసానండి. ఇంకొకసారి మూత పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, చూసారా, పులుసు ఇలా దగ్గరగా వచ్చేసిందండి. అంటే ఉడికిపోయిందండి ఆల్రెడీ. చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తింటే చాలా బాగుంటుందండి. ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది కదా, అంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఉప్పు చూసుకోవడమే. ఇలా ఉంటేనే వేడి మీద ఇంకొంచెం మగ్గిపోతుందండి పులుసు. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.